హలో. యాత్ర 2 మూవీ ట్రైలర్ చూసారా? చూశాను. ఎలా ఉంది? నైస్ నైస్. ఓకే. ఏం నచ్చింది? రాజశేఖర రెడ్డి గారి గురించి చూపించారు కదా, ఆయన ఏం చేశాడో తెలుసు కదా. మరి ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటే కాదు, నెక్స్ట్ జగనే వస్తాడు. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? బిఫోర్ డేస్ మీరు స్కూల్స్ చూసారా? ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ చూసారా ఎలా ఉన్నాయో? సో విద్యాపరంగా ఏ విధంగా డెవలప్ అయిందంట? స్కూల్స్ అయితే నాడు నేడు ప్రోగ్రామ్ అంటే బాగా డెవలప్ చేశాడు. ఇంతకుముందు చిన్నపిల్లలు చాలా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాదు అసలు. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్క అసలు ఎవరి ఇంటి దగ్గర కనిపించట్లేదు పిల్లలు. వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చాడు, బ్యాగ్స్ ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు, ఇంకా చాలా ఇచ్చాడు కదా. ఇంకా కంపేర్ చేస్తే స్కూల్స్ చూస్తే ఇంతకుముందు ఎలా ఉన్నాయి, పడిపోయేలా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎవర్ గ్రీన్లా ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్ టైప్లో ఉన్నాయి. అదొక పాయింట్ చాలు. లైక్ బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇచ్చి డిజిటల్ స్క్రీన్లపై క్లాసెస్ ఎలా అనిపిస్తుంది? మెయిన్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన రూరల్ పీపుల్కి ఏంటంటే డ్రాబ్యాక్ ఇంగ్లీష్ రాదు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అతను ఇంగ్లీష్ తీసుకొచ్చాడు సీఎం సార్. మీ ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇంటి ఇవ్వడం. వద్దనికి వచ్చి రేషన్ ఇవ్వడం అంటే ఇంతకుముందు బిఫోర్ డేస్ రేషన్ షాప్కి వెళ్ళి గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. లైక్ పెన్షన్ కూడా అంతే, ముసలి చాలా ఇబ్బంది పడి మార్నింగ్ అనగా వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు. అవునా కదా. ఈరోజు వాళ్ళకి ఇంటికే వస్తుంది కదా అవన్నీ. అది కూడా గుడ్ థింగ్. నెగిటివ్ చేయాలంటే ఏ విధంగానే నెగిటివ్ చేయొచ్చు, దాంట్లో మనం పాజిటివ్ తీసుకుంటే చాలు. సో మరి జగన్ సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటారు? అతను సింగిల్గా వస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి కదా, ఇంతమంది కలుస్తున్నారంటే. వాళ్ళ సిస్టర్ కూడా కాంగ్రెస్లో చేరి జగన్పై విమర్శలు చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? నాకు దానిపైన పెద్దగా ఐడియా లేదు. మళ్ళీ జగన్ వస్తే ఇంకా ఎలాంటి మార్పులు చూడొచ్చు? సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, ఇంకేమన్నా కొత్త ఏమన్నా తీసుకొస్తారని చూడాలి.